పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని. ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే. ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే. నీ ఉల్లము ఆయన తాళయమే జ్ఞాపకముంచుకొనుము. నీ ఉల్లము ఆయన తాళయమే జ్ఞాపకముంచుకొనుము. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకొనివే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. ఎవరొకరిని సేవించెదరో ఫలమొందెదరంతమందు. ఎవరొకరిని సేవించెదరో ఫలమొందెదరంతమందు. ఇతరులకు లేనాటి ఘనతను నీకిచ్చే. ఇతరులకు లేనాటి ఘనతను నీకిచ్చే. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకొనివే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. దాని సహోదరుడు కూడా ఎదురుగా వచ్చి కూర్చోనండి, ప్రక్కన కాకుండా. బైక్ ఉన్నట్టు సహోదరులు ఎదురుగా రండి. వెంకటరాంకులు కూడా రమ్మని. ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని గత 17 రోజులుగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా అందులో ఉన్న మరొక విషయాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యవాడు ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తల అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రాలు. మా ప్రభా, ఈ దినాల్లో, క్రిస్మస్ దినాల్లో ప్రభా, మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతునైనటువంటి దేవుడివి, సమాధానకర్తవని ఇప్పటికే ప్రభా అనేక స్థలాల్లో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మా ప్రియ సహోదరులు వెంకటరావు గారు, సహోదరి మా ప్రభా విజయలక్ష్మ, ఆ రీతిగా కుమారులు, వారితో కూడా కలిసి సంఘముగా మేము మా ప్రభా వారితో కలిసి మా తండ్రిని మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. గతంలో వారికి చేసిన మేళ్ళు ఎన్నో గొప్ప విషయాలు, వాటన్నిటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటికే రాగల బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభావాన్నించబడ్డారో, పిలవబడ్డారో వారు కూడా వచ్చి దేవుని యొక్క మాటలు వినడానికి మీరే సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటున్నాం. చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి మీకు స్తోత్రాలు. ఉదాసన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మను అభిషేకించుకొని మీ దగ్గర కార్యం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటూ చిన్న అవకాశం పడిని స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియులు అక్కడ రామన్నపేటలో ఉన్నప్పుడు మనం కృతజ్ఞత కూడిక జరిగించాం. అప్పుడు వారి బంధువులు ఎంతోమందిని పిలిచారు. ఆ తర్వాత మరి చుట్టుపక్కల వాళ్ళని పిలిచారు. ఎంతో ఘనంగా జరిగించారు ఒకప్పుడు వారి ఇంట్లో మీటింగ్లు. అక్కడి నుంచి కొంచెం దూరం అయిపోయినారు. మరి పంటపురం అంటే కొంచెం దూరమే, అందుకని కొంచెం మందిరానికి కూడా దూరం అవుతూ వచ్చారు. వాళ్ళ అమ్మగారు వస్తున్నారు, మెల్లిగా కుమారుడు వస్తుంటున్నారు. కుటుంబం అంతా కూడా ఎంతో ఆసక్తిలో ఉన్నటువంటి కుటుంబం ఒకప్పుడు. మరి ఆయన వెంకటరావు గారు నేను కలిసి బండి మీద అనేక మందిని కొరకే, స్థలాల కొరకే తిరుగుతూ వచ్చాను. కొన్ని స్థలాలకు వెళ్ళి ప్రార్థన కూడా చేస్తూ వచ్చాను. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఈ కుటుంబ పక్షంగా ఎంతో ఉన్నది. వారికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వచ్చినాయి. మరి బాబు కూడా 1-2 సార్లు యాక్సిడెంట్ జరిగింది. అమ్మాయి కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆయన కూడా పాయకరం పరిస్థితులు కూడా ఆయన వెళ్ళిపోయినాడు. బిడ్డలందరూ కూడా ఎన్నో కష్టాలు కూడా. అసలు ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళు అంతంత కాదు. కరోనా టైం నుంచి కూడా ఎన్ని రకాల పరిస్థితులు కూడా వెళుతూ వచ్చారంటే అన్ని పరిస్థితుల్లో కూడా మరి అంకులు ఏం చేయమంటాం అని ఎప్పుడు ఫోన్ చేస్తుండేది. ప్రతి దానికి సమాధానం చెప్తుండేవాడిని. అమ్మా విశ్వాసం ఉంచు, వస్తాడు తిరిగి తను, ఏ భయపడగాకు అని ఎంతో ధైర్యంగా చెప్తుండేవాడు. తను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు కాబట్టి అనేక స్థలాలకు వెళుతూ ఉంటాడు. అందుకనే బిడ్డలు చిన్నవాళ్ళు అప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఎన్నో పరిస్థితులు ఉంటూ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా ప్రభు వాళ్ళని కాపాడారు, భద్రపరిచారు, ఇటువంటి సజీవులుగా ఉంచారు. మరి వారి యొక్క ఈ దినాన వారికి ప్రభు చేసిన మేలును బట్టి సంఘంగా మనం ప్రభుని స్తుతించాలా, వారు కూడా ప్రభుని స్తుతించాలా. అందుకొరకు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయంలో ఈ దినాల్లో ఉన్నటువంటి విషయాల్లో మనం చూస్తున్న విషయాలు ఏంటంటే, మన ప్రభు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యమైన కార్యాలు చేసేటటువంటి వాడు. మన ప్రభు ఎలాంటి వాడంటే సమాధానం ఇచ్చినటువంటి వాడు. మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన బలమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ఆయనకు ఆ పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టుకున్నటువంటి మనము మన జీవితంలో ఆ కార్యం కనబడకపోతే ఆయనకేమైనా విలువ ఉంటుందా? విలువ ఉండదు కదా. చూడండి, ఒక ఆయన రాజు అని పేరు పెట్టుకున్నాడు. రాజు అని పెట్టుకొని రాజులాగా లేకుండా చిన్న సేవకుడులాగా ఉంటే ఆ పేరుకి విలువ ఉంటుందా? విలువ ఉండదు. అలాగే క్రైస్తవులని చెప్పుకున్నటువంటి వారికి ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వనంత గొప్ప పేరు ప్రభు ఇచ్చాడు. ప్రపంచంలో క్రైస్తవులు అంటే అంతకన్నా మించినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకు లేరు అంటారా? ఒక్క ప్రభు అక్కడే పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చారు. ఆయన ప్రేమ చూపించాడు. అదే ప్రేమ ఆయన నమ్ముకున్న వారు చూపిస్తూ వచ్చారు. మిగతా ఏ మతాలు కానీ ఎవ్వరు కానీ ఆ ప్రేమను చూపించలేకపోయినారు. కాబట్టి ప్రియులారా, అందులో ఆయన ఎలాంటి ప్రేమ చూపించాడో, ఎలాగ ఆయన మనం చూస్తూ వచ్చామో
మనం ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ వచ్చాం. ఈ దినాల్లో గృహ కోడికలని పెట్టుకుంటూ వచ్చాము. ఇప్పటికి ఎన్నో గృహ కోడికలు మనం జరిపిస్తూ వచ్చాము. మరి ఒక్కొక్క గృహములో ప్రభువు ఉన్నటువంటి గృహాలు ఎలాగా ఉంటాయి, ప్రభువు లేనటువంటి గృహాలు ఎలాగా ఉంటాయో మనం చూస్తూ వస్తుంటున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఉన్నటువంటి గృహము ఎలాగా ఉంటుందో, ఆ గృహాన్ని దేవుడు ఎలాగా ఆశీర్వదిస్తాడో అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనము ఈ క్లుప్తంగా ధ్యానించుకుంటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో వద్దాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం మనం చూద్దాం మాట. 33వ వచనం చదవండి ఎవరైనా. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరిని బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఈ చదవమైన లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తూ రండి. ఇక్కడ ఒక కుటుంబంలో ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. ఏంటి? మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి, మరియు ఏం చేశారంటే వాళ్ళని ఇంటికి తోడుకొని వచ్చి. ఎవరు తోడుకొని వచ్చారు? ఎవరు తోడుకొని వచ్చారు? ఇక్కడ అక్కడ ఒక మంచి ఉద్యోగస్తుడు, సరసాల నాయకుడు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయన. అంటే బైబిల్ గ్రంథంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందా? చెప్పాను కదా, భూలోకంలో ఎన్ని ఉన్నాయో అన్ని చూపిస్తా బైబిల్లో. పచ్చగడ్డ చూపించుకుంటే పచ్చగడ్డ చూపిస్తా, ఎండిగడ్డ చూపించుకుంటే ఎండిగడ్డ చూపిస్తా. ఏది కావాలో అది ఉంది బైబిల్లో. బైబిల్ ఇది ఉన్నది అది లేదంటానికి వీలు లేదు. అందుకని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయనను తోడుకొని వచ్చి, ఎవరిని తోడుకొని వస్తున్నాడు? దైవ సేవకుడైనటువంటి పౌలును తీసుకొని వస్తున్నారు, శీలాను తీసుకొని వస్తుంటున్నారు. చూసారా, మన సహోదరుడు కూడా వెంకటరావు గారు మనకు కూడా అయ్యా మీరు రమ్మని చెప్తేనే మనం ఇక్కడికి వచ్చారు. మన కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కుటుంబం. అందుకని వారు తోడుకొని వచ్చారు, బాగానే ఉంది. రెండవది ఏం చేస్తారంట, వాళ్ళకి భోజనం కూడా పెట్టారంట. మనకు కూడా భోజనం పెట్టబోతున్నారు, రేపు భయపడగాకండి. కాబట్టి భోజనం కూడా తయారు చేసినారు. వాక్యానుసారంగానే వారి భోజనాలు కూడా తయారు చేసినారు. అయితే ఇంకా మాట ఏమన్నారంటది, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా అది జరగాలి. ఇప్పుడు ఏం జరగాలంటే మన కోడికయ్యే లోపల ఇంటిలో ఉన్నటువంటి మరి ఈ ఇంటి వారందరూ కూడా ఏం చేయాలంటే సంతోషించాలా. ఇంటి వారందరూ కూడా సంతోషించాలా. ఇక్కడికి వచ్చి లోనికి వచ్చాము. వచ్చి ఇక్కడ మనం గమనిస్తే ఏం జరుగుతుందంటే వారు చెప్పినటువంటి ఏంటంటే అక్కడ ఇంటి వారందరితో కూడా సంతోషము. వీళ్ళరా దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, నిజమైనటువంటి దేవుని సేవకులు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ కుటుంబానికి కావాల్సిన వర్తమానం ఆయన ఇస్తాడు, ఆ కుటుంబాన్ని సంతోషపెడతాడు, ఆ కుటుంబంలో ఆనందం కలిగిస్తాడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటు లోపాలను తొలగిస్తాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రభు. అందుకని రోజు ఒక కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు కూడా ఈ కుటుంబాన్ని గురించి మనం ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వీళ్ళింట్లో జరిగేటటువంటి యొక్క కోడికి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇంటి వారు అందరితో కూడా కలసనే మాట. చాలా మంది ప్రభు నమ్మిన తర్వాత ఆ కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఉండటానికి కారణం ఏంటంటే కుటుంబం అంతా కూడా ప్రభు నమ్ముకుంటే సమస్యలు ఉండవు. ఉదాహరణకు మా కుటుంబమే చెప్తున్నాను. ఇప్పుడు బాబు నమ్ముకున్నాడు, అమ్మాయి నమ్ముకుంది, ఆమె నమ్ముకుంది, నేను నమ్ముకున్నా, మా కుటుంబం అంతా నమ్ముకుంది. ఇప్పుడు ఏమంటాము, రే రారా ఫ్యామిలీ ప్రేయర్ ఉందా రమ్మంటే ఏమంటారు చెప్పండి? హడావుడిగా బైబిల్ తీసుకుని వచ్చి కూర్చుంటారు. చూసారా? అయిన తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేసేస్తాం. అంటే అప్పుడు కుటుంబముకి మొత్తానికి కూడా భార్యాభర్తలు అక్కడ కూర్చోవాలి, ఆ తర్వాత బిడ్డలు అక్కడ కూర్చోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఆ కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదించి శాంతి, సమాధానము, సంతోషం పొందుతారు.
ఇప్పుడు కుటుంబంలో ఒకరు లేరు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచన చేస్తారు. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడే పెద్దోడు లేడే, పెద్దోడు ఉన్నాడే చిన్నోడు లేడే, భార్య ఉన్నదే భర్త లేరే, భర్త ఉన్నారే భార్య లేరే, ఏదో పొదువు కనపడతా ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. కుటుంబముగా ఎప్పుడైతే మీరు వస్తారో మీ కుటుంబంలో ఉన్న ప్రతిదీ తొలగిపోతుంది. మీ యొక్క భర్తలందరూ చెప్తుండొచ్చు, బహుశా మేమంతా ఉద్యోగాలు చేస్తున్నాము, మీరు పోయి రండి అనొచ్చు వాళ్ళు కదా, అంటారు కూడా. కానీ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువగా ఉద్యోగం చేసేవాడిని. వాళ్ళు చేసిన దానికంటే కూడా 12 గంటలు ప్రయాసపడేవాడిని ఒక దినానికి వచ్చింది. 12 గంటలు ప్రయాసపడి మీటింగ్కి వెళ్ళడం కాదు, మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. ఒకసారి ఆలోచించండి. అంటే దాని అర్థం ఏంటి? వచ్చి కూడా మళ్ళీ నా వాక్యాన్ని సిద్ధపరచుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని అంతటితో ఊరుకొని మళ్ళా పిల్లలు అలసిపోయినా సొలిసిపోయినా సరే కొన్నిసార్లు సైకిల్ మీద ముందు వెనక కూర్చోబెట్టుకునేవాడు. ఆంటీ నేను నడిచిపోతున్నాడు. దగ్గర అయితే ఇద్దరు ముందు ప్రిసి ముందు కూర్చునేది, అర్పణాన్ని కూర్చోండి నడిపిస్తూ ఉండేవాడు, మేము ఇద్దరు నడుచుకుంటూ పోయేవాళ్ళు. కొంత దూరం అయితే రిక్షాకి ఎక్కించే వాళ్ళిద్దరు కూర్చోమని మేమిద్దరు కూర్చునేవాళ్ళం. అందుకనే కుటుంబము ఆశీర్వదించబడింది. ఏమన్నా ఏం లేకపోయినా ఈ లోక భౌతికమైన విషయంలో మేము మా నలుగురు కూడా చింతలేదు. కానీ దేవుడు మమ్మలను ఆత్మీయంగా ఉంచాడు. మా కుటుంబాన్ని దేవుడు మా కుటుంబంలో అన్ని రకాలైనటువంటి శాంతి సమాధానాలు ఉంచాడు. బిడ్డలు ఈ లోకంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. మరి మా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారని గర్వించకుండా దైవ కార్యాల్లో ఎదుగుతూ ఉంటున్నారు. అందుకనే ప్రియులారా, అది రహస్యము, కుటుంబం యొక్క రహస్యం. ఇంటి వారందరూ అందుకని పౌలు చెప్తారు ఒక మాట చూడండి పైన చదవండి. 30 వచ్చిన చూద్దాం. 30 చదవండి. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ముందుకు రండి, వాళ్ళు వస్తున్నారు. ముందుకు రండి మా రెంట్లోని పరిచయం. కొంచెం ముందు కొంచెం కొంచెం ముందుకు రండి. ఉషా ముందుకు రమ్మా. కొంచెం అక్కడ వచ్చి కూర్చో బాబు, ఇటు కూర్చోమ్మా. నువ్వు ఇక్కడ కూర్చో, అన్న వాళ్ళ దగ్గర కూర్చో. కాబట్టి ఇక్కడ ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే వారు ఏమన్నారంటే, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. కాబట్టి ఇప్పుడు మనమే కాదు, మన ఇంటి వారు కూడా రక్షణలోకి రావాలా. మన ఇంటి వారందరూ కూడా రక్షణలోకి రావాలా. ఆయన ఎవరు? ఆయన ఏమైనా క్రైస్తవులు అనుకుంటున్నాడా? కాదు. లేకపోతే ఏమైనా మరి ఇంకా వేరే దీనికి సంబంధించినటువంటి భయభక్తి కలిగిన వాడా? కాదు. మరి ఆయన ఏమడుగుతున్నాడంటే, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఆయన ఎవరు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్ కలిగినటువంటి వాడు. మీకు తెలుసో లేదో, ఇంతకుముందు ఒక సహోదరు ఇక్కడ ఉండేవాడు, ఆ పేరు ఏదో ఉంది మర్చిపోయినాను నేను. వాళ్ళు ఆయన కూడా ఇదే పని చేస్తూ ఉండేవాడు బ్రాడీపేటలో. ఈ పేరు ఆ పేరు గౌతమ్ నగర్ ఫస్ట్ లైన్లో ఉండేవాడు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఆయన ఈ యొక్క జైలుకి ఇన్ఛార్జిగా పనిచేస్తుండేవాడు. సౌభాగ్యమ్మ గారు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టాము. అప్పుడు ఆయన కూర్చున్నాడు, భార్య కూర్చున్నది, బిడ్డలు కూర్చున్నారు. అక్కడి నుంచి వాళ్ళ మందిరానికి కూడా రావడం ప్రారంభించారు. మరి చాలామంది పోలీసులు ఉన్నారు. మన యొక్క నిజం చెప్పాలంటే 60 పోలీసులు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మనకి ఎక్కువగా వాళ్ళే దేవదూతలాగా మనకు ప్రొటెక్ట్ చేసేదానికి ఇస్తే అది మన పోలీసులు కనపడరు. వాళ్ళ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎప్పుడు కూడా గుర్తించుకోనండి, కుటుంబము నెమ్మది, శాంతి, సమాధానంగా ఉండాలన్నప్పుడు భార్యాభర్తలు, తర్వాత బిడ్డలు, వారి మార్గంలో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో మన కుటుంబము క్షేమంగా ఉంటుంది.
అందుకొరకే ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు రక్షించబడతావు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? రక్షణ అనే మాట ఎందుకు అన్నాడంటే, రక్షణ అంటే మానవుడు చేసిన ప్రతి పాపాన్ని బట్టి, ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని బట్టి ఆ వ్యక్తి ఒక స్థలానికి వెళ్ళిపోతాడు. దానిని యమలోకం అంటారు, లేక నరకం అంటారు, లేక అగ్నిగుండం అంటారు. చూసారా? అందుకని ఇప్పుడు ప్రతి మానవుడు, పాపము చేయనటువంటి మానవుడు భూలోకంలో ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. నేను పాపం చేయలేదయ్యా, నేను అబద్ధం చెప్పలేదయ్యా అని ఒక పూజారిని అడగండి, ఒక పండితుడిని అడగండి, ఎవరినైనా అడగండి. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే చేశాను సార్, చెప్పాను సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపమే. అయితే కొంతమంది ఏమంటారంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి వచ్చే జన్మ ఇంకొక జన్మ ఉంది, ఆ జన్మలు ఇంకొక రకంగా నువ్వు పుడతావు అని అంటాడు. చూసారా? నువ్వు తప్పు చేసావు కాబట్టి ఏదో ఒక కుక్కగానో, లేక ఒక జంతువుగానో, ఒక పక్షిగానో జన్మిస్తూ ఉంటారు. మనం ఏంటి? పక్షులు మన ఎదురు కనబడుతున్నాయిగా. పక్షి దగ్గరికి వెళ్ళేసి, పక్షి జన్మలు ఏంటి నీవు అని ఎప్పుడైనా చెప్తే ఏమని చెప్తుందా? లేదు. ఏదైనా ఇంకొకటి మరి జంతువు దగ్గరికి వెళ్ళి, లేక కుక్క లాంటి దాని దగ్గరికి వెళ్ళేసి ఒక మాట అన్నావు అనుకో, నువ్వు పోయినసారి ఏమై పుట్టినావు అంటే గౌ గౌ అంటారు. అంతే కదా? ఎవరికి తెలుసు ఎవరి జన్మ గురించి? కాబట్టి జన్మ అంటూ లేదు. ఈ జన్మ అయిన తర్వాత మరొక జన్మ అంటూ లేదు. ఒకే జన్మ మానవునికి, ఒకే జన్మ పక్షికి, ఒకే జన్మ అందరికీ కూడా. చనిపోయిన తర్వాత దానిని ఏమంటారంటే కర్మఫలము అంటారు. వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతాన్ని గురించి చెప్తారు. కర్మఫలం అంటే నువ్వు చేసుకున్న కర్మను బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక బహుమానము, నీకు ఇచ్చినటువంటి ప్రతిఫలము. మరి ప్రియులారా, ఈ లోకంలో మనం చేసే ఎన్ని మంచి కార్యాలు ఉన్నాయో, ఎన్ని చెడ్డ కార్యాలు ఉన్నాయో ఒకసారి ఆలోచిస్తాం. చాలామందికి సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూడడం వాళ్ళు ఎవరు కూడా ఉండరు బహుశా. అసలు వీళ్ళని అడిగితే చెప్పలేమనుకో. ఉదయం లేస్తే సాయంకాలం వరకు సెల్ ఫోన్లో సినిమాలు. ఇప్పుడు సినిమా కదంటే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎంత మంచి పేరు పెట్టుకున్నారు సార్, స్టార్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు. సినిమా స్టార్ అంట. స్టార్ అంటే ఏంది? నక్షత్రం అనమాట. వాళ్ళు నక్షత్రాలు అంట. అంటే దొంగతనాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చూపించేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, హత్యలు చేయించుకునేవాళ్ళు, కిడ్నాపులు చేసేవాళ్ళు, కిడ్నాపులు చేయించుకునేవాళ్ళు, నానా రకాలైనటువంటి రీతిగా వస్త్రాలు లేకుండా నాట్యాలు చేసేటటువంటి వారు, వీళ్ళందరూ స్టార్సా? వాళ్ళను చూసేటటువంటి వారు ఎంత అమాయకులు ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు నేను చూస్తున్నప్పుడు హైందవ పండితులు కొంతమంది ఉన్నారు. వారికి అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఆ పండితులకి చక్కగా వర్ణించి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఒక మాట అంటా ఉంటాడు. అది నేను అంటాను అప్పుడప్పుడు. నేను ఫలానా సినిమాకు పోయినప్పుడు అంటాడు. అది బాపురే, ఈయన కూడా సినిమాలు చూస్తాడా? మరి సమాజానికి బోధించేటటువంటి మనమే సినిమాలు చూస్తానంటే ఇక సమాజం ఎలాగో మారిపోతుంది. కాబట్టి ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారు దానిని ఏమన్నాడంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అన్నారు. నేత్రాశ, ఈ యొక్క నేత్రాశ కొరకై సినిమాలు చూస్తారు, నేత్రాశ కొరకై చూడనటువంటివి చూస్తారు, నేత్రాశ కొరకై డబ్బును చూస్తూ ఉంటారు, నేత్రాశ కొరకై మనుషుల వైపు చూస్తూ ఉంటారు, నేత్రాశ కొరకై ఆస్తుల వైపు చూస్తుంటారు, నేత్రాశ కొరకై అనేకమైన వాటిని చూస్తారు. ఆఖరికి ఏమైపోతారంటే కర్మఫలం అనుభవించి నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే ఆ కర్మఫలా నుంచి తప్పించేదాని కొరకు, మన కర్మను ఆయన అంగీకరించేదాని కొరకు సాక్షాత్ ఆయన పరలోకాన్ని నుంచి భూలోకాన్ని దిగి వచ్చింది క్రిస్టమస్ అంటారు. ఈ రోజులో క్రిస్టమస్ అంటున్నారు కదా. వస్తున్నప్పుడు చాలా స్థలాల్లో స్టార్లు కనబడుతున్నాయి. చాలా చక్కని స్టార్లు కనబడుతుంటున్నాయి. ఏమిటి స్టార్లన్నీ కూడా? ఎందుకు ఈ స్టార్లన్నీ కూడా అంటే దేవుని కూడా ఒక స్టార్గా చూపిస్తుంటే, సినిమా యాక్టర్ని ఒక స్టార్గా చూపిస్తుంటే, ఇద్దరు స్టార్లు ఏ స్టారు? అర్థమైందా? కొన్ని సంవత్సరాల కిందట ఇదే క్రిస్మస్ సీజన్లో తండ్రి కొడుకు ఇలాంటి బాబు ఉంటాడు, నాలాంటి పక్కన పెట్టుకొని పోతూ ఉన్నారంట. అలాగే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జర్మనీ దగ్గర జరిగిన సంఘటన ఇది. వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు వాళ్ళు అన్నారు, అట్లా పోతూ ఉన్నప్పుడు చాలా స్థలాల్లో
చెట్లు కనపడుతున్నాయి, స్టార్లు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. రోడ్డు మీద వరుసగా చూసుకుంటూ పోతుంటే కొన్ని స్థలాలకు వెళ్ళేటప్పటికి స్టార్లో గోల్డ్ కలర్ కనబడుతుందంట, అంటే బంగారు కలర్. మిగతావి మామూలుగా ఉన్నాయంట. కొన్ని 1, 2, 3 మాత్రమే ఎలా కనబడుతున్నాయి అంటే బంగారు కలర్లో కనబడుతున్నాయంట. అప్పుడు కుమారుడు అడిగాడంట, డాడీ అన్ని స్టార్లు అలా కనబడుతున్నాయి, ఈ 1, 2, 3 ఏంటి ఇక్కడ అయిందో బాగా బంగారంగా కనబడుతున్నాయి ఏంటి అని అన్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్పింది ఏంటంటే, బాబు ఈ స్టార్లు ఎందుకు ఉన్నాయంటే ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా క్రైస్తవులేను, క్రిస్టియన్సేను, వీళ్ళు యుద్ధ సైనికులు. యుద్ధం కొరకై వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఎవరైతే దేశం కొరకై ప్రాణమును అర్పించారో వారి నక్షత్రము బంగారంలాగా కనబడుతుంది, మిగతా వారి నక్షత్రాలు మామూలుగా కనబడుతుంటున్నాయి. అర్థమవుతుందమ్మా? కాబట్టి క్రైస్తవులే వారు 2 రకాలుగా ఉంచారు. ప్రభు కొరకే తమను తాము త్యాగము చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నా ప్రభు కొరకే నేను జీవిస్తాను, మీరు ఎన్ని చేసినా సరే నా ప్రభు కొరకే నేను మరణిస్తాననేటటువంటి వారు ఆ యొక్క బంగారు లాంటి నక్షత్రాలకు పోలికగా కనబడుతుంటున్నారు. మిగతా వారు మామూలు యొక్క క్రైస్తవులుగా కనబడుతుంటున్నారు. ప్రియమైన సోదరుడా, ఆ ప్రభువే మన కొరకు ఆ నక్షత్రముగా భూలోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకై పాప పరిహారార్థముగా తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. అందుకనే రక్షణ అంటే అర్థమైందంటే మనం అందరము కూడా ఒకప్పుడు ప్రభువులో లేనటువంటి వారు, ప్రభుని ఎరగనటువంటి వారు, ప్రభుని హృదయంలో చేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ భయంకరమైనటువంటి శిక్ష కింద ఉన్నారు. అందుకనే పాపదవశ్యం నరక ప్రియాతిహ అని అన్నారు. పాపము చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నరకం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. ప్రియమైన సోదరులారా, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే మరి అనేక రకాలైనటువంటి చెడు కార్యాలు చేస్తారో వారికి తప్పనిసరిగా నరకం అనేది ఉంది. అది తప్పించుకోవాలి అనే దాని కొరకై ఇక్కడ ఆయన, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏమి చేయాలయ్యా అని అడుగుతూ ఉంటున్నాడు. ఒకసారి బాగా మనం అర్థం చేసుకున్న ఈ మాటను మనం అందరూ కూడా ఈ ఒక్కసారి అడుగుదాం ఈ మాటను. అయ్యా నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలా? నేను కూడా చనిపోతాను, నేను కూడా నరకానికి వెళ్ళిపోతాను, నేను కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతాను, అప్పుడు నేనేం చేయాలయ్యా? అప్పుడు అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అంటున్నాడు. ఎందుకండి మనకి ఇన్ని దేవదేవతలు ఉన్నప్పుడు, ఇన్ని రకాల దేవుడు అనుకున్నప్పుడు యేసు ప్రభువును మనం ఎందుకు నమ్మాలా? ఆయన ఏం ప్రత్యేకత ఉందని మనం నమ్మాలా? ఆయన ఎందుకు అసలు మనం నమ్మాల్సింది? చాలామందికి అమాయకమైపోతున్నారు. ఈరోజు కూడా మీరు చూసారో లేదు తెలుసా, రాజమండ్రిలో జరిగే సంఘటన జరుగుతుంటున్నారు. ఇలాంటి యొక్క సహోదరులందరూ కూడా మరి పత్రికలు తీసుకున్నారు. నాలాంటి వారు అందరూ కూడా వారికి తోడుగా ఉండి సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు. మరి యవనస్తులైన కుర్రోళ్ళందరూ కూడా వచ్చేసేసి వాళ్ళని నెట్టి, ఆడవాళ్ళని నెట్టేసి మగవాళ్ళని కొట్టబోయి నానా గందరగోళం చేశారు. ఏంట్రా కారణం అంటే అది వాడు తప్పు కాదు. వాళ్ళను అనేక విధాలుగా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి నాయకులు కొంతమంది ఉంటున్నారు. అందుకని ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలా. వారు ఏమి చెప్తూ ఉంటారంటే, వారు కూడా మంచివాడే. ఒకవేళ నేనైతే అక్కడ ఉన్నట్లయితే చాలా ప్రేమగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు అన్నటువంటి దేవుని గురించి చెప్పయ్యా, నేను మీ దేవుడిని నమ్ముతాను, ఆయన నా కొరకే ఏం చేశాడో చెప్పి లోకంలో నేను నమ్ముతాను ఖచ్చితంగా, ఆ దేవుడైనా ఒకటే, నాకు ఈ దేవుడైనా ఒకటే, దేవుడే కదయ్యా అని నేనైతే అక్కడ కూర్చొని చక్కగా వాళ్ళ చేత చెప్పించుకునేవాడిని. వారు చెప్పలేకపోతే నేను తిరిగి వాళ్ళకి చెప్పేవాడిని. పాపం వెళ్ళే వాళ్ళు వెళ్తారే కానీ ఏమీ చేయలేనటువంటి యొక్క పరిస్థితి ఏర్పడిపోతుంది. అలాగే ఈరోజు సమాజం మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టిస్తుంటున్నారు. మానవుడు తప్పు చేసినప్పుడు మానవుని కొరకై ఒక క్రైమ్ చెల్లించాలా, దానిని యజ్ఞము అని అన్నారు. మానవుల కొరకై యజ్ఞాలు చేశారు. ఇంతకుముందు ఎంతోమంది యజ్ఞాలు చేశారు, కానీ మానవుల కొరకై ప్రాణం ఇచ్చినటువంటి యజ్ఞదాత ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఒక జంతువుని యజ్ఞముగా చేస్తుండవచ్చు, ఒక పశువుని యజ్ఞముగా చేస్తుండవచ్చు, ఒక పక్షిని యజ్ఞముగా చేస్తుండవచ్చు, కానీ వాటి ద్వారా మానవ యొక్క పాపాలు పోవు. కానీ ప్రియమైన సహోదరి, మానవుల కొరకై మానవ రూపంలో వచ్చి
మానవ కొరకై తన రక్తాన్ని చిందించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు రక్షణ వస్తుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకనే ఆయన చెప్పాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు అంటున్నారు. సరే, ఈ యొక్క వ్యక్తి ఎలాంటి వాడో ముందు చూద్దాం రండి. చక్కగా నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే అధ్యాయంలోకి వస్తే చూడండి, 23వ వచనం చదవండి. 23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు వాటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. చాలు, చూసారా ప్రియులారా? ఈయన మొదటి యొక్క చరిత్ర ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా మొదట ఒక చరిత్ర ఉంటుంది, తర్వాత మరొక చరిత్ర ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ప్రతి క్రైస్తవులకి మొదటి చరిత్ర ఏమిటి, రెండవ చరిత్ర ఏమిటి, ప్రతి మానవునికి కూడా ఇది ఉంటుంది. మొదటి చరిత్ర ఏంటి, రెండవ చరిత్ర ఏంటి. ఇక్కడ మొదటి చరిత్ర ఏంటని మనం చూసినట్లయితే ఆయన ఒక చెరసాలకి, ఒక జైలుకి అధికారిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయనకి పై అధికారులు ఒక మాట చెప్పారు, వీళ్ళిద్దరూ కూడా దేవుని గురించి బోధిస్తున్నారు, దేవుని గురించి ప్రకటిస్తుంటున్నారు, కాబట్టి వీళ్ళని ఏం చేస్తామంటే వీళ్ళు ప్రకటించకుండా వీళ్ళని కొట్టి జైల్లో పడేసేసి నువ్వు జాగ్రత్తగా చూసుకోమని జైలు అధికారికి చెప్పాడు. సరే, అంతటితో ఊరుకున్నాడా? ఈ జైలు అధికారి ఇప్పుడు ఏం చేశాడు, ఆయన కూడా కొట్టి ఏం చేశాడు, చేతులు 2 గట్టిగా కట్టి వేసేసి కాళ్ళు 2 కట్టేసేసి అందులో పడేసేసాడు. చూడండి, మంచి మాటలు చెప్తే ఎవరికి ఇష్టం లేదు, మంచి మాటలు చెప్తే ఎవరికి ఇష్టం లేదు. అయ్యా, అబద్ధాలు చెప్పగాకరా, మోసం చేయగాకరా, దొంగతనం చేయొద్దురా, మరి త్రాగుడు వద్దయ్యా, జూదం వద్దయ్యా, ఈ మంచి మాటలు చెప్తాం అనుకో, ఇవన్నీ నాకు వద్దాం వాటన్నిటి గురించి చెప్పేవాళ్ళు అనుకో దగ్గర పోయి కూర్చుంటారు అందరు. చూసారా ప్రియులారా? ఇప్పుడు మనము దేవుని మాటలు చెప్తున్నాం కాబట్టి చాలా కొద్ది మంది ఇక్కడికి వచ్చారు. అదే ఒక సినిమా యాక్టర్ కానీ ఆయన నిలబడి ఉన్న అడిగితే బహుశా ఈ పాండ్రపురం కాదు, ఈ అశోకనగర్ కాదు, ఈ లక్ష్మీపురం నుంచి జనాలందరూ ఇక్కడ గుమికూడేవాళ్ళు. ఎందుకంటే ఆమె ఎగరడానికి చూడడానికి వస్తారు. మంచి మాట చెప్తే ఎవరు కూడా వినరు. అందుకనే ఈ లోకము వారికి శాశ్వతం కాదు, తాత్కాలికము. అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత ఉంటుంది వాళ్ళ యొక్క పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అగ్నిగుణంలో కాలాల, యుగాలు కాలాల, మండాలి, కేకలు వేయాలి, రంకెలు వేయాలి. లేకపోతే ఇంత చదువుకున్నా మేము, ఇంత ఉద్యోగాల్లో ఉన్నటువంటి మేము, ఇంత స్థాయి కలిగినటువంటి మేము ఎందుకు ప్రభువు నమ్ముకున్నాము? పిచ్చివాడమై నమ్ముకున్నామా? ఈ వయసులో కూడా ఎందుకు అందరికీ చెప్పుకుంటున్నా ఈ మాటలు అంటే మీరు చనిపోయిన తర్వాత అందరిలాగా దేవదూతలాగా పరలోకంలో ఉండాలనే ఆశే కానీ వేరేది కానే కాదు. ఇది మత మార్పిడి అని కొంతమంది అనుకుంటారు. ఇది మత మార్పిడి కాదు. ఒక ఆయన అడిగినాడు నన్ను, అయ్యా నువ్వు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తావా అని అన్నాడు. అప్పుడు నేనన్నాను, ఒకటే చెప్పాను తనకు, మతం అనేది మనిషి యొక్క మతిలో నుంచి వస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది? మతిలో నుంచి వచ్చేదాన్ని మతం అంటారు. కానీ బైబిల్లో ప్రభు ఏం చెప్పాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. కాబట్టి నేను ఒక మార్గాన్ని ఎందుకున్నాను. ఆ మార్గం ఏంటంటే అందరినీ ప్రేమించే మార్గం, నన్ను నేను పరిశుద్ధంగా ఉంచే మార్గము, నీతిగా జీవించినటువంటి మార్గము, అందరితో సమాధానంగా ఉండే మార్గాన్ని, ఆ మార్గాన్ని ఎంచుకున్నానయ్యా, నాది మతము కాదంటే అలాగా అయిపోయినాడు. చూసారా ప్రియులారా? మనం ఏం చెప్తాం చెప్పండి? మన మతమా? చాలామంది అంటారు క్రైస్తవ మతం, క్రైస్తవ మతం, క్రైస్తవ మతం. మన మతం కానే కాదు, ఎవరితో మాట అనొద్దు. మతం అంటే మూఢ విశ్వాసము. మూఢ విశ్వాసం అంటే ఏంటి? గుడ్డిగా నమ్మేసేస్తారు. ముందు అలా కాదు, మనం ఏదైతే నమ్మేమో అది మన అనుభవాలు ప్రభు మనం చూస్తూ వస్తుంటున్నారు. అందుకనే ఈయన మొదటి జీవితంలో వారిని ఏం చేశాడంటే జైల్లో పడేసేసాడు, చేతులు కట్టేసేసాడు, కాళ్ళు కట్టేశాడు, కదలకుండా పడేసేసాడు అని. ఈనాడు శైతానుడు ఎంత తెలివిగా చేస్తున్నాడు తెలుసా? ఆ జైలు అధికారి అలాగ చేశాడు. కానీ ఈ రోజున శైతానుడు జనాల కాళ్ళన్నీ కట్టేస్తున్నారు. ఎక్కడికి? మందిరానికి నువ్వు వెళ్ళొద్దు, దేవుని వాక్యాన్ని వినేదానికి వెళ్ళొద్దు, నీవో మిగతా ఏ స్థలాలు పోయినా నాకు ఇబ్బంది లేదు, ఫంక్షన్లు పో, డాన్సులకు వెళ్ళు, క్లబ్బులకు వెళ్ళు,
లేకపోతే ఇంకా ఏదైనా నువ్వు ఎక్కడికైనా వెళతావు, కానీ మందిరానికి కానీ వెళ్ళలేవా కాళ్ళు ఎరగొడతావు. వీళ్ళారా ఎంత బంధిస్తున్నాడో చూడండి కాళ్ళు. దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు, దేవుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత చేతులు కదలకుండా కట్టేసేసాడు. ఈ రోజుల్లో మన చేతులన్నీ కూడా కట్టబడ్డాయి. దేవుని కొరకై సేవ చేయలేకపోతున్నాం, మన చేతులు కట్టబడ్డాయి, పని చేయలేకపోతున్నాం ప్రభు కొరకై. అనేకులు బంధించబడ్డారు. ఈ రోజున సైతాన్ యొక్క చెరలో, ఆనాడు ఆ చెరలో వాళ్ళు విరుక్కుంటే మనము ఏ చెరలో విరుక్కున్నా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ కూర్చున్నవాడు లోకానికి మంచి వలేసేసాడు. ఈ మధ్య కాలంలో మొన్న ఒక ఆయన చెప్తూ మరి ఈ సోషల్ మీడియా ఒక మాట చెప్పాడు. మరి ఈ దినాల్లో బిడ్డలందరూ కూడా, చిన్న బిడ్డలందరూ కూడా సెల్ ఫోన్ అంతా పెట్టుకొని వాడి జీవితాలన్నీ పాడు చేసుకున్నారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ అనేటటువంటిది కొత్తగా ఒక ఫోన్ వచ్చేసేసింది. ఆ ఫోన్ ఎంతగా ఉంటుందంటే మీకు ఏ కరెంటుతో పని లేదు, దానిలోనే అన్నీ అమర్చుంటాయి. దానిలోనే మీ చిన్న సిమ్ కార్డు వేసుకుంటే చాలు, మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు, అవసరం అయితే ప్రక్కన పెట్టవచ్చు. దానిలోనే మీకు కావాల్సిన మెసేజ్లు వస్తాయి, మెసేజ్ చూసుకోవచ్చు. కానీ మీకు రానటువంటివి ఏంటంటే ఈ యొక్క మిగతా ఉన్న యూట్యూబ్లో మిగతా అన్నీ కూడా అందులో రావు. అందుకని ఆ బిడ్డలు రక్షించాలంటే ఇది మీకు కేవలము 1300-1400లోనే ఇచ్చేసేస్తున్నారు ప్రభుత్వము. రెండని ఆహ్వానిస్తుంటున్నారు. నిజమే, ఈ రోజుల్లో అందరికీ కూడా సైతాన్ యొక్క వలలో చిక్కొని పోయినారు. యవన బిడ్డలందరూ కూడా చిక్కొని పోయినారు. ఎక్కువగా బాధకర విషయం ఏంటంటే యవన బిడ్డలందరూ కూడా చిక్కొని పోయి అందులో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటున్నారు. ఎంత భయంకరంగా పైన పరిస్థితి ఏర్పడిపోయిందంటే ఒకడు ఏం చేశాడంటే ఇలాంటి యొక్క కేసులు ఇరుక్కొని జైల్లో పడేశారు. బాగా కొట్టి పోలీసులు బాగా కొట్టి ఈ మధ్యలో చాలా కేసులు చేస్తున్నారు, వీటిని పట్టేసి బాగా కొట్టి జైల్లో పడేశారు. వాడు జైల్లో ఏమనుకుంటున్నాడు, ఇక నాకేం పర్వాలేదు, టయానికి వస్తారు, భోజనం పెట్టేస్తారు, ఇక నేను బయట పోయి ఉద్యోగం చేయాల్సిన పని లేదు, ఏదో పని చెప్తారు, ఆ పని చేసేస్తాను, నాకు ఇక్కడ హాయిగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అయ్యా, ఎక్కడ ఉంటుంది చెప్పండి? జైల్లో హాయిగా ఉంటుంది. సరే, ఇంతలోకే తనకు మరి అక్కడి నుంచి పంపించేదాని కొరకాయ ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు ఎక్స్ట్రాగా ఉన్నాడు. ఎక్స్ట్రాగా ఉన్న తర్వాత అంటే 2-3 రోజుల ముందు జైల్లోంచి బయట రావాల్సినటువంటి వాడు లేటుగా వస్తున్నప్పుడు ఆ జైలు అధికారి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రే బాబు ఇట్లారా, నీకు 2 రోజుల ముందే నువ్వు వెళ్ళాల్సిన మాట, ఆ తర్వాత మరి మేము అవి చేసినప్పుడు కొంచెం లేట్ అయిపోయింది, ఎవరికోగాక నువ్వు లేటుగా పంపిస్తుంటున్నాం నిన్ను అని చెప్పేసి ప్రేమతోటి అధికారికి పంపిస్తే ఆ యవనస్తుడు ఏం చెప్పాలి చెప్పండి? సరేలే సార్ అని చెప్పాలి కదా. ఏం చెప్తున్నాడు, ఈసారి వచ్చినప్పుడు 2 రోజులు తగ్గించుకోండి మీరు, ఈసారి వస్తానంట వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ నేను దొంగతనాలు చేస్తా, మళ్ళీ నేను పట్టుబడతా, నేను మళ్ళీ జైలుకి వస్తా, అప్పుడు తగ్గిస్తలే 2 రోజులు. అట్లా ఉన్నది ఈనాడు పరిస్థితి. లోకం యవనస్తులంతా కూడా పతనమైపోయినారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా, కుటుంబాలన్నీ కూడా పతనమైపోతూ ఉంటున్నాయి. సైతాను వల వేశాడు, చెరలో పట్టుకున్నాడు, బంధించేశాడు, చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, నోరు కట్టేశాడు. బూతులు వస్తాయి మన నోటికి. ప్రభుని పాట వస్తుందా నోటి నుంచి? అనరాని మాటలు అంటాము, భార్యలను, భర్తలను, బిడ్డలను. మన నోట్లో నుంచి ప్రభుని స్తుతించే మాటలు వస్తున్నాయా? అది ప్రియులారా, క్రైస్తవం అంటే జనానికి తెలియదు. వీళ్ళేదో మత మార్పుడు అనుకుంటారు. కాదు, ఇక్కడ అది బోధించబడదు. ఇక్కడ బోధించబడేది ఏంటంటే, అమ్మా మీ కుటుంబాలు సమాధానంగా ఉండండి. మీ కులమేదో, మీ మతమేదో, మీ జాతి ఏదో, మీ స్థాయి ఏదో మాకు అదంతా అనవసరం. మాకు కావాల్సిన మీరంతా సంతోషంగా ఉండండి, మీరంతా ప్రేమగా ఉండండి, కుటుంబాలుగా ప్రేమగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి. అది మేము చెబుతూ ఉంటున్నప్పుడు చాలామంది దానికి వ్యతిరేకంగా ఉంటారు. అందుకనే చెరలో బంధించబడ్డారు, కాళ్ళు చేతులు కట్టబడ్డాయి, అన్ని రకాలుగా వాళ్ళు అందులో పడ్డారు. అందరూ మిగతా వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. చాలామంది జైల్లో ఉన్నారు. ఈనాడు ప్రపంచం అంతా కూడా జైలే. ఎక్కడ చూసినా కూడా ఏదో రకమైనటువంటి యొక్క బంధకం.
రాజకీయ నాయకులు చూడండి, డబ్బు కొరకై, దాహము కొరకై, పేరు కొరకై బంధించబడిన వారిగా కనబడుతుంటున్నారు. మత పెద్దలు చూడండి, వారి మతం కొరకై, వారి దేవుళ్ళ కొరకై, వాళ్ళు గుళ్ళు గోపుల కొరకై వాళ్ళు కొట్టుకొని చస్తుంటున్నారు. విద్యా సంస్థలు చూడండి, వారి పేరు ప్రఖ్యాతుల కొరకై నా కాలేజ్ ఎక్కువ ఉండాలా, నా కాలేజ్ ఎక్కువ ఉండాలా, నా స్కూల్ ఎక్కువ ఉండాలా, నా స్కూల్ ఎక్కువ ఉండాలా, వారు కొట్టుకొని చస్తానే ఉన్నారు. ఎక్కడున్నా చెప్పండి, ఎక్కడ చూసినా కూడా సమాధానం లేదు, ఎక్కడ చూసినా కూడా శాంతి లేదు. అందరూ కూడా బంధించబడిన వారిగా కనబడుతుంటున్నారు. అందుకనే ప్రభు ఏమన్నారు తెలిసిన, నేను ఎందుకు వచ్చానంటే బంధకులో ఉన్న వారికి విడుదల ఇచ్చేదాని కొరకే నేను జన్మించాను. చెరలో ఉన్న వారిని నేను బయట రండి. ఆ మాట కూడా చూద్దాము. లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్త ప్రభు ఎందుకు జన్మించాడో ఇక్కడ ఉన్నటువంటి ప్రియులారా ఈ మాట శ్రద్ధగా విని ప్రభు కొరకే రాత్రి మీరు గొప్ప తీర్మానం చేసుకుంటే మీకే శ్రేష్టమైనటువంటి మాటలు మీరు కలిగిస్తారు. చూడండి, 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, చూడండి ప్రియులారా, ఎందుకు వచ్చాడు ప్రభు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అర్థం చేసుకోనండి. క్రిస్మస్ సందర్భంలో ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే పేదలకు సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు మన వెంట్రా గారు వాళ్ళు ఏమైనా ధనవంతులా? ఆయనకి ఏమైనా కారు ఉందా? ఆయనకి ఏమైనా సొంత బిల్డింగ్ ఉందా? పేదవారే వాళ్ళు. అయినా ప్రభు యొక్క దృష్టిలో వాళ్ళు గొప్ప ధనవంతులుగా చేయాలని ఆయన ఆశ, పరలోక రాజ్యంలో ఉండాలనే ఆశ, పరలోక మహిమలో దేవదూతలతో ఉండాలనేటువంటి ఆశ. అందుకనే వారికి ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు తరుణం ఇచ్చేసి వాళ్ళని తిరిగి ప్రభు దగ్గరికి కొరకాయ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాడు ప్రభు ఈ రాత్రికాల సమయంలో. ప్రియులారా చూడండి, పేదలకు సువార్త. ఎందుకని? ధనవంతులకు మనం చెప్తేమంటారు, పిచ్చోడు రా నువ్వు, పో, నాకు ఎంత ఉందో చూడు ధనం, నాకెందుకు ఇవన్నీ నీ అన్నీ. రోగం వచ్చిందంటే రమేష్ హాస్పిటల్ పోతా, లేకపోతే లలిత హాస్పిటల్ పోతా, అది కాకపోతే హైదరాబాద్ పోతాను నేను, నా దగ్గర కావాల్సినంత ధనం ఉంది, డబ్బు ఉంది. వీళ్ళరా ధనవంతులు ఎవ్వరు కూడా దేవుని మాటలు వినవు. అందుకనే ధనవంతులకు ఈ లోకములోనే వారి భోగభాగ్యాలు, వారి బిల్డింగులు, వారి ఆస్తులన్నీ కూడా ఈ లోకం వరకే. కానీ చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఈ లోకంలో ఉన్న పేదవారి కంటే కూడా హీనంగా కనబడతారు అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎవడు ధనవంతుడని గర్వించాడో, ఇక్కడ ఎవడో తన ఆస్తులు చూసి గర్వించాడో, తన చదువు చూసి గర్వించాడో, దేని బట్టి గర్వించాడో ఆడ ఎలాగా ఉంటాడంటే భయంకరమైనటువంటి హీన స్థితిలో ఉంటారు ఈ లోకంలో ధనవంతులంతా కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి పేదవారు కానీ ప్రభు వైపు కానీ తిరిగితే, ప్రభువును కానీ అంగీకరిస్తే వారిని అక్కడ ధనవంతులుగా చేస్తారు, దేవదూతల్లాగా ప్రకాశిస్తారు ప్రియులారా. అందుకొరకే ఆయన జన్మించాడు. అది తెలియకుండా ఏదో చేస్తూ ఉంటారు క్రిస్మస్ అని చెప్పేసి. ఎక్కడ చూసినా మైకులు పెట్టుకోవడం, ఎక్కడ చూసినా గోళం చేసుకోవడం, ఎక్కడ చూసినా స్టార్లు పెట్టుకోవడం, ఎక్కడ చూసినా చెట్లు కట్టుకొని ఇవే చేస్తారు. కానీ అయ్యో ఆయన వచ్చే ఉద్దేశం ఏంటి? దేని కొరకు ఆయన పుట్టాడు? ఆ ఉద్దేశం నాలో నెరవేరిందా? నా కుటుంబంలో నెరవేరిందా? అది మనం ఆలోచించేయాలి, అది ఆలోచించాలి. అందుకొరకే ప్రియులారా ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మరి ఆ బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన ఇప్పుడు రాత్రి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నారు. మధ్యరాత్రి చూద్దాం అన్నమాట. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చదవడం మాట ఏముందో చూద్దాం. చూడండి ఏం చేస్తున్నారమ్మా. ఎప్పుడు బంధించబడ్డప్పుడు, చేతులు బంధించబడ్డప్పుడు, కాళ్ళు కట్టబడ్డప్పుడు, జైల్లో వేయబడినప్పుడు ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నారు. అది క్రైస్తత్వం అంటే. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏం చేస్తాడంటే జైలు ఒక్క ఊపు ఊపాడు. జైలు అంతా గడగడ కదిలాడిపోయింది. ఎక్కడో అక్కడ చేతులు చూసుకుంటే ప్రతి ఖైదీ యొక్క చేయిలో ఉన్నటువంటి గొలుసులు కింద పడిపోయినాయి. తలుపులు అక్కడ తెరుచుకున్నాయి. కిటికీలు అక్కడ తెరుచుకున్నాయి. అందరూ కూడా ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నారు. మరి పౌలు శీలలంతా ప్రభువును స్తుతిస్తుంటున్నారు. ఎంత అద్భుతం జరిగిందో తెలిసిన, ఎంత గొప్ప దేవుడో చూడండి.
ఎప్పుడైతే కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో మనం దేవుని ఎప్పుడైతే మొరపెడతామో మన దేవుడు పరలోకం నుంచి దేవదూతలు పంపించి పరిస్థితి అంతా కూడా కదిలించేటటువంటి వాడు. నీ కుటుంబాన్ని కదిలిస్తాడు, నీ జీవితాన్ని కదిలిస్తాడు, నీ బంధువుని కదిలిస్తాడు, నీ ప్రాంతాన్ని కదిలిస్తాడు, ప్రపంచాన్ని కదిలించగల శక్తి ఆయనకు ఉంది. బలవంతుడైనటువంటి దేవుడు అంటే అదే దాని యొక్క అర్థం. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనవడే ఉంటున్నాడు. చూద్దానండి, చదవండి. అక్కడ తర్వాత ఏముంది? బంధకములు ఊడేను.